చిత్రసేనుడు. అరణ్యవాస సమయంలో ఒకసారి ధర్మరాజు యజ్ఞదీక్షలో ఉండగా దుర్యోధనుణ్ణి అతని భార్యలతో సహా గంధర్వులు బంధించి తీసుకుని పోదొచ్చిరి. అప్పుడు ధర్మరాజు వారిని రక్షించవాలని తమ్ములకు చెప్పిన. గంధర్వులతో మంచి మాటలాడి దుర్యోధనుని విడిపించండి, సమోపాయానికి లొంగకపోతే మాత్రం యుద్ధం చేసైనా సరే కార్యం సాధించుకురండి అని చెప్పాడు ధర్మరాజు. ఎలా అయితేనే తుదకు అంగీకరించాడు భీముడు. దుర్యోధనుణ్ణి విడిపించనిదే తిరిగి రాము అని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. ఉత్సాహంతో వారిని అనుసరించారు నకుల సహదేవులు. అన్నగారి ఆజ్ఞ ప్రకారం ముందు సామోపాయమే ప్రయోగించాడు అర్జునుడు. మీకు మాకు విరోధం ఎందుకు, వదిలివేయండి దుర్యోధనుణ్ణి, ఇది ధర్మరాజు ఆజ్ఞ, కాదనకూడదు మీరు అన్నాడు. ధర్మరాజు అయితే మాత్రం మా మీద ప్రభువా అన్నారు గంధర్వులు. ఆయన ఆజ్ఞ మాకేమిటి, మేమెందుకు పాటించాలి, ఆజ్ఞాపించడానికైనా శాసించడానికైనా మాకు ఒక్కడే అధికారి, ఆయనే దేవేంద్రుడు, ఆయన్ని తప్పించి ఎవరిని లక్ష్య పెట్టమేమో అన్నారు గంధర్వులు. అయితే మా తప్పు లేదిక అని గాంధీవం సారించాడు అర్జునుడు. సామోపాయంతో ఎలాగూ దారికి వచ్చేట్టు లేరు మీరు, సరే యుద్ధం చేసే దుర్యోధనుని విడిపించుకుని వెళ్తాను అన్నాడు అర్జునుడు. ఇటు పాండవులు అటు లక్షలాది గంధర్వులను భయంకరంగా జరిగింది యుద్ధం. ఇంకా మాయాబలమే శరణ్యమైంది గంధర్వరాజుకు. చిత్రసేనునికి కనపడకుండానే మేఘం ఉరిమినట్టు ఉరిమాడు. తన పరాక్రమం యావత్తు ప్రకటించాడు. మాట్లాడకుండానే శబ్దభేది బాణాలు వదిలాడు అర్జునుడు. లిప్త కాలంలో మాయమయ్యేటట్టు చిత్రసేనుని శరీరం అంతా తూట్లు పడేటట్టు కొట్టాడు అర్జునుడు. లొంగిపోయాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఆకాశం నుండి దిగి కిందకు వచ్చి అర్జునుడి ముందు నుంచున్నాడు. తీరా చూస్తే అర్జునుడి స్నేహితుడే చిత్రసేనుడు. ఎత్తిన ధనుస్సు దించేశాడు అర్జునుడు. నువ్వే నా నేస్తం, ఎవరో అనుకున్నాను అన్నాడు అర్జునుడు. అయితే మాతో నీకు విరోధమేముంది, వదిలిపెట్టే దుర్యోధనుడు అన్నాడు. వీడి సంగతి మీకు తెలియదు, వినండి అన్నాడు చిత్రసేనుడు. అడవిలో మీరు కష్టాలు పడుతుంటే మిమ్మల్ని మీ ద్రౌపదీ దేవిని హేళన చేయాలని అవమానించాలని ద్వైతవనానికి వచ్చాడు దుర్మార్గుడు. ఇదంతా దేవేంద్రుడు తెలుసుకున్నాడు, వారిని తాళ్లతో కట్టి తీసుకురమ్మన్నాడు, నువ్వు అడ్డురాకు అన్నాడు చిత్రసేనుడు. అది కాదు నేస్తం, అతడు మా సోదరుడు, ధర్మరాజు వాళ్ళని వదిలేస్తే సంతోషిస్తాడు, నువ్వు వచ్చి ధర్మరాజుకు చెప్పు అని ధర్మరాజు వద్దకు చిత్రసేనుణ్ణి తీసుకుని వెళ్ళాడు అర్జునుడు. స్నేహపూర్వకంగా చిత్రసేనుణ్ణి సన్మానించాడు ధర్మరాజు. ఇంకా నయం, మా దుర్యోధనుడు మీ చేత చావకుండా బతికాడు, ఇతడు నా తమ్ముడు, తప్పే చేశాడనుకోండి, మా మొహం చూసి వదిలిపెట్టండి అని ప్రార్థించాడు. కాదని లేకపోయాడు చిత్రసేనుడు. దుర్యోధనుడిని విడిచిపెట్టేశాడు అతని పరివారంతో సహా. పాండవుల వద్ద సెలవు తీసుకుని ఇంద్రుని వద్దకు వెళ్ళి దేవేంద్రుడికి విషయం అంతా చెప్పాడు. సంతోషించాడు ఇంద్రుడు. అమృతం కురిపించి గంధర్వులని అందరినీ బతికించాడు దేవేంద్రుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.